మోహన్ లాల్ కథానాయకుడిగా మహాభారత కథతో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 1000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించడానికి దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ బిఆర్ శెట్టి ముందుకొచ్చాడు. ప్రముఖ రచయిత వాసుదేవన్ రచించిన రెండమూళ్లం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి శ్రీకుమార్ మీనన్ సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ప్రకటన రావడం ఆలస్యం, ఒక వివాదం చెలరేగింది. ఈ చిత్రానికి మహాభారతం అనే పేరు పెడితే ఒప్పుకోమంటూ కేరళకు చెందిన హిందూ సంఘం ఒకటి అభ్యంతరం వ్యక్తం చేసింది. మహాభారతం అనే పేరుపై సర్వహక్కులు వ్యాసుడికే చెందుతాయని, ఆ పేరును వాడుకోవడానికి వీల్లేదని ఆ సంఘం పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఈ మెగా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు పలుకుతున్నారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టైటిల్ విషయంలో వివాదం నడుస్తున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం నుంచి తమకు లేఖ వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని చూసేందుకు తాను ఆసక్తితో ఉన్నానని, దేశానికి ఇలాంటి సినిమాలు గర్వకారణమని నరేంద్ర మోదీ ఆ లేఖలో పేర్కొన్నట్లు వారు చెప్పారు. ఈ సినిమా విషయమై ప్రధాని అపాయింట్మెంట్ కోరగా పీఎంఓ వర్గాలు సానుకూలంగా స్పందించినట్లు కూడా చిత్ర బృందం వెల్లడించింది. నిజానికి ఈ చిత్రానికి మోదీ నుంచి మద్దతు లభిస్తే ఆ చిత్ర యూనిట్కి అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్లో చేపడుతున్న ఈ రిస్కీ ప్రాజెక్టు విషయంలో ప్రధాని సానుకూలంగా ఉంటే సినిమాను పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నట్లే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.